ఢిల్లీ ఎపిసోడ్. అంటే నీ కథ మొత్తం నువ్వు ఇందాక 2 గంటలన్నర కథ లేదా 3 గంటల కథ, ఆ ఢిల్లీ ఎపిసోడే మీ కథ. సో నేను జగపతి బాబు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత చాలా విషయాలు మాట్లాడాడు. అందులో ఆయన కూడా మళ్ళీ అదే విషయం చెప్తున్నాడు, చివరి 45 minutes ఏదైతే ఉంటుందో అది మూవీకి ఒక బ్యాక్ బోన్ లాగా అని చెప్పి. డ్రస్టిక్ ఉంటుంది, చాలా అంత మించి ఉంటుంది. ఆడియన్స్ విల్ గో బర్సెక్ విత్ రామ్ చరణ్స్ పర్ఫార్మెన్స్. హి ఈస్ డన్ అన్ ఇన్క్రెడిబుల్ పర్ఫార్మెన్స్. సో ఈ మాట ఒక్క జగపతి బాబే చెప్పలేదు, బుచ్చిబాబు అదే చెప్పాడు, చరణ్ గారు అదే చెప్పారు, కెమెరామెన్ రత్నవేల్ అదే చెప్పాడు. సో మూవీ టీంలో ఎవరిని అడిగినా కూడా ఆ లాస్ట్ 45 నిమిషాలు ఏదైతే ఉందో అది ఇంకా అవుట్ ఆఫ్ అని చెప్తున్నారు ఇంకా. సో మరి ఏముంటుంది అసలు ఏంటి అర్థం కావట్లేదు నాకైతే. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, ఇక్కడ మీరు నోట్ చేసుకుని ఉంచుకోవచ్చు, ఎక్కడైనా రాసైనా పెట్టుకోవచ్చు, రెగ్యులర్ క్లైమాక్స్ అయితే అస్సలు కాదు. ఏదో హీరో విలన్కి ఫైట్ అవుతుంది, లేకపోతే సినిమాలు వచ్చినాయి మొన్న క్లైమాక్స్ ఏం చేయాలో తెలియక Part 2 అని పెట్టేసి ఒక ట్విస్ట్ పెట్టి వదిలేశారు. అంటే క్లైమాక్స్ సెటిల్ చేయడం రాక మళ్ళీ జనాలు ఎక్కడ ట్రోల్ చేస్తారో అని చెప్పి. పడవలో అంటే ఇలా వచ్చేలా నిల్చుంటే అది క్లైమాక్స్ అంట, అది ట్విస్ట్ అంట. ఆ Part 2 మరి రాదులేండి, అది సెలవు అయిపోయినట్టే. ఎందుకంటే ఏం చేయాలో తెలియక అలా పెట్టి వదిలేశాడు అనమాట. అలాంటి ఒక భయపడే క్లైమాక్స్లు, అలాంటి ఒక రొట్ట క్లైమాక్స్లు అయితే మన పెద్ద దగ్గర ఉండవు. ఒక యునీక్ పాయింట్తో క్లైమాక్స్ అయితే మనకి ఎండ్ అయిపోతుంది. చూడండి, మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా ఎందుకు అందరూ 45 నిమిషాలు అని అంటున్నారంటే, ఒక స్టార్ హీరో అనేవాడు కింద పడతాడు, పైకి లేచి ఆ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది యాజ్ ఎ ఆడియన్గా మనం కూడా ఇన్వాల్వ్ అయిపోతాం. బట్ పెద్దగడ పడిన ప్రతిసారి కూడా 10 సార్లు పడతాడు, ఆ 10 సార్లు కూడా తనంతట తానే లేస్తాడు అనమాట. సో మంచి మంచి పాయింట్లు ఉన్నాయి గైస్ సినిమాలో. ఈ ఇన్సైడ్ ఇన్ఫోలో మనకు కొన్ని లీక్ అయినవి కూడా ఉన్నాయి, బట్ ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ఇట్. నిజంగా ఆ లాస్ట్ 45 నిమిషాల కోసం మళ్ళీ చూస్తే మళ్ళీ బుక్ చేసుకుని వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. అంత మంచిగా తీశాడు బుచ్చిబాబు. ఈవెన్ చరణ్ కూడా అదే చెప్తున్నాడు, ఉప్పిన క్లైమాక్స్ ఏదైతే ఉందో దానికి 100 times ఎక్స్ట్రా షాక్ అవుతారు ఈ సినిమా క్లైమాక్స్ చూసి అని చెప్పి. నేనైతే పిచ్చ వెయిటింగ్ గైస్. అంటే చాలామంది చెప్తున్నారు ఏంటి కాల్ నరికేస్తారు, అది కాల్ నరికేయడం కూడా ఒక పాయింట్, బట్ ఓకే అది లీక్ అయితే అవనియండి, ఇప్పుడు ఏంటి ప్రాబ్లము. ఓకే కాల్ నరికేస్తాడు, కాల్ నరికేసి ఒక స్టార్ హీరో కాల్ నరికేస్తే ఫ్యాన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారు, అసలు ఎలా పోర్ట్రేట్ చేశాడు. సో అలాంటి పాయింట్ అయితే నాలో ఒక ఎగ్జైట్మెంట్ అయితే రేకెత్తిస్తుంది అనమాట. నేనైతే పిచ్ వెయిటింగ్ గైస్. ఈవెన్ ఓకే ఆ పాయింట్ ఓకే కానివ్వండి, కానీ అది ఎలా క్లైమాక్స్ ముగించాడు, అసలు ఏంటి ఇక నా ఎమోషన్స్ ఎలా డీల్ చేశాడు, ఇవన్నీ కూడా చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి గైస్. ట్రైలర్లో మనం చూపించింది జస్ట్ 20%. చాలా సినిమా ఉంది లోపల, 3 గంటల సినిమా దాచాడు. మనము రేపు పొద్దున్న చూసినప్పుడు ఖచ్చితంగా షాక్ అవుతాము. సో స్టే ట్యూన్ గైస్. థ్యాంక్ యూ.